హాయ్ అండి, అందరికి నమస్తే. నేను మీరు हाँ ఏపీ గవర్నమెంట్ अब ఆధార खबर लगी है यार రియల్ ఎస్టేట్ ఏజెంట్ అండ్ ప్రాపర్టీ तू एक घंटा लेट था అడ్వైజర్. నా ఏపీ RID నెంబర్ A09032222 हाँ సో ఇప్పుడు हाँ మీకు మన జిఎంఆర్ గండి हाँ మనపేట గారు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని కట్టారు హైదరాబాద్ లో. అలాగే భోగాపురం కూడా కట్టారు. అంతా మీకు నాకు అవకాశం ఉన్నంత చూపిస్తాను. జస్ట్ ఇండిగో. సో మీకు బయటకు దిగి మొత్తం అంతా చూపిస్తానండి. తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ సార్ గూగుల్ చేయవా శంషాబాద్ ఎన్ని ఎకరాలు ఏంటనేది 10,000 ఉంటుందా? ఎకరా సార్ 5,500 acres. ఎన్ని గేట్లు ఎప్పుడు కట్టారు? तो ध्यान दीजिए, आपका चेक इन किया हुआ सामान आगे हमारा बैगेज बेल्ट नंबर 8 पर उपलब्ध होगा। धन्यवाद। May I have your attention, please? The checked in luggage will be available in the arrival on baggage belt number 8. I repeat, baggage belt number 8. Thank you. Dare. ये पैकेज लिया ना वो भी 8 में आता है इधर के लिए बैग ले लिया ये चेक इन नहीं किया वेट भी बहुत दिया ये दिए ఇప్పుడే దిగానండి. దిగాను. అయిపోయింది When you want to come out, give me a knock. ఓకే చేస్తా Right. ఇంకొచ్చా వీడియో తీసుకో అండి. మీకు శంషాబాద్ డ్రాగన్పేట ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చూపిస్తాను మొత్తం.
సో మొత్తం ఇది 5,500 ఎకరాల్లో కట్టారండి. మనకి ఇండియాలోనే ఫస్ట్ గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. నెక్స్ట్ మన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా 2,200 ఎకరాలు. సో అది కూడా మనకి ఈ విధంగానే ఉంటుందండి. సో ఆల్రెడీ మొన్న January 4th ఫ్లైట్ కూడా మనకి ల్యాండ్ అయింది. సో ఈ మొత్తం ఎయిర్పోర్ట్ అలా చూపించి మీకు లాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఇదిగో ఈ ఫ్లైట్ లో వచ్చామండి మన హైదరాబాద్. కొంచెం బోయింగ్ ఫ్లైట్ 222 మంది సీట్లు ఉన్నారు. Right. శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అండర్ గ్రౌండ్ టనల్. టనల్ అండి, ఇది అండర్ గ్రౌండ్ టనల్. టనెల్ లో డార్క్ ఉందండి. టనెల్ లోపల నుంచి మస్తు వెళ్తుంది. సో ఓపెన్ అయినప్పుడు లైటింగ్. టెర్మినల్. Around 7118. డైరెక్ట్ ఫ్లైట్ లోకి వెళ్ళడానికి.
జిఎంఆర్ ఏరో జనరల్ టెర్మినల్. సో మనకి ఇదంతా టెర్మినల్ బిల్డింగ్ అండి. జిఎంఆర్ ఏరో జనరల్ ఏవియేషన్ టెర్మినల్. సో మన భోగాపురంలో కూడా ఇలాంటి టెర్మినల్ ఒకటి వస్తుంది. సో మనకి ఇది డైరెక్ట్ గా గేట్ నెంబర్ నుంచి డైరెక్ట్ గా ఫ్లైట్ లోకి వెళ్ళడానికి చిన్న వంతెనండి. సో ఇది మొత్తం 5,500 ఎకరాలు. మనకు అవకాశం ఉన్నంత వరకు అలా చూపిస్తానండి. ప్రస్తుతానికి పాజ్ చేస్తాను. సో మనకి లోపల ఈ విధంగా ఉందండి. ఎక్స్కలేటర్. సో ఎక్స్కలేటర్ పైన వెళ్తున్నామండి. సో మనకి ఇది పైనుంచి డైరెక్ట్ గా సో సో మనకి చాలా బ్యూటిఫుల్ గా నిర్మించారండి బ్యాగేజ్ రిక్లైన్ కైమ్. సో మొత్తం మనం అవకాశం ఉన్నంత వరకు అలా వీడియో తీద్దాం. ఎందుకంటే మన జిఎంఆర్ వాళ్ళు కట్టిన ఎయిర్పోర్ట్ కాబట్టి ఇది. సో లాస్ట్ టైం మనం సువర్ణభూమి బ్యాంకాక్ లో సువర్ణభూమి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని వీడియోస్ తీసామండి. సో ఇప్పుడు మనకి జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని, ఎందుకంటే మన భోగాపురం కూడా ఇంచుమించు ఇదే విధంగా ఉంటది. మన బ్యాగేజ్ ఎక్కడ? సో మంచి రిచ్ గా ఉన్నదండి. సో మనకి బయటికి వెళ్ళాక దీన్ని మొత్తం చెప్తానండి. ముందు మొత్తం అంతా అలా చూపిస్తాను. అదొకసారి సో దీని గురించి మన జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి చెప్పదలిస్తే, దీని పేరు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. సో మనకి శంషాబాద్ మన సిటీ నుంచి ఒక 24 km ఉంటుందండి. ఇది మార్చి 2008లో మార్చి 23వ తేదీన ఓపెన్ చేశారండి. బేగంపేట ఎయిర్పోర్ట్ అనేది అది మనకి ట్రాఫిక్ హ్యాండిల్ చేయలేకపోతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక పెద్ద ఎయిర్పోర్ట్ కావాలనే ఉద్దేశంతో 2008 అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎయిర్పోర్ట్ గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇండియాలోనే ఫస్ట్ అండి. ప్రజెంట్ ఇది మనకి ప్యాసింజర్లు ట్రాఫిక్ పరంగా 4th ప్లేస్ ఉందండి. సో ఇది మనకి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద అప్పుడు బిల్డ్ చేశారండి. ఇది మనకి ఒక టాప్ 10 ఎయిర్పోర్ట్లు ప్రపంచంలో ఉంటే అందులో మంది ఒకటి ఉంటుందండి. సో కొంచెం ఇన్ఫర్మేషన్ వికీపీడియాలో చూసి చెప్తాను. మనకి దీనికి ఏంటంటే షేర్ జిఎంఆర్ గ్రూప్ 74%, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా 13%, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 13% అండి. సో మార్చి 23ని ఇది ఓపెన్ చేశారు. పట్టుకో ఒకసారి పడిపోద్ది. సో మీకు మళ్ళీ చెప్తానండి. సో మన అవకాశం ఉన్నంత వరకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ని షూట్ చేయాలి. సో మనం బ్యాగేజ్ క్లెయిమ్ దగ్గరికి వచ్చాం.
ఆ? అవును. సో ఎయిర్పోర్ట్ అంతా మనం అలా చూపిస్తున్నామండి. సో మళ్ళీ మీకు చూపిస్తాను. సో మనకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఫోటో ఉందండి. సో మనం అవకాశం ఉన్నంత వరకు ఎయిర్పోర్ట్ ని అలా తీసి వీడియో తీస్తామండి. సో ఇది చాలా ఎక్సలెంట్ గా కట్టారు. మనకి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, మన్యం, పాడేరు, సో మనకి అలాగే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, సో మన ప్రజలకు అందరికీ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది సో అన్ని విధాలుగా మనకి ట్రాన్స్పోర్టేషన్ కి చాలా ఈజీగా ఉంటుందండి. సో దీని అంత కాకపోయినా దీనిలో తక్కువ ఎకరాలతో చాలా అద్భుతంగా నిర్మిస్తున్నారండి. ఇదే సంస్థ జిఎంఆర్ సొంత ఊరు కూడా రాజావ్ అండి. సో ఇంకా బాగా నిర్మిస్తారు. సో మనం ఈ ఎయిర్పోర్ట్ ని ఏంటిది బ్లర్ అయిపోతుంది, లైటింగ్ రావట్లేదు. ఎందుకు అలా ఉందో మనకి షాక్ పడుతుంది. ఓల్డ్ మార్చలేము లైట్ మన బ్యాగేజ్ ఎక్కడ? చాలా బ్యూటిఫుల్ గా ఉందండి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. బిల్డ్ క్వాలిటీ ఎక్సలెంట్. సో ఇదండి మనకి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. మనకి ఆల్రెడీ చెప్పాం కదండి, మార్చి 23, 2008లో ఓపెన్ చేశారండి. 17 ఇయర్స్ అయిపోతుంది. అంటే బేగంపేట ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి మనకి దీన్ని ఓపెన్ చేశారండి. హాకింపేట ఎయిర్ బేస్ ఒకటి ఉంటుందండి మనకి తెలంగాణలో. ఇది మనకి ఎకరాస్ వచ్చేటప్పటికి 5,500 ఎకరాలండి. అంటే గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనకి ఎకరాస్ పరంగా చూసుకుంటే ఇదే మనకి ఇండియాలోనే పెద్ద ఎయిర్పోర్ట్ అండి. అలాగే మనకి పర్ ఇయర్ మినిమం 29 మిలియన్ ప్యాసింజర్స్ ట్రావెల్ చేస్తున్నారండి. ఇది మనకి పబ్లిక్ పార్ట్నర్షిప్. మనకి ఇప్పుడు అంతా పిపిపిపి అని చెప్పి ఉన్నది కదండి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో నిర్మించారండి. దీనికి అప్పటి ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ పేరు పెట్టారండి. ఎందుకంటే అప్పుడు 2008లో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నదండి. ఆ టైంలో మనకి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పి పేరు పెట్టారండి. అలాగే మనకి ఢిల్లీలో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో అలా మనకి ప్రముఖులు నేములు పెడతారు కదండి. ఆ విధంగా మనకి దీని పరంగా చూసుకుంటే ద ఎయిర్పోర్ట్ ఇస్ ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అండి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. సో మనకి ఇది ఎప్పుడు ప్లాన్ 1991 నుంచి 2004లో బేగంపేట ఎయిర్పోర్ట్ అలాగే హకీంపేట ఎయిర్ ఫోర్స్ ఉండేదండి. అది మనకి సివిలియన్ యూజ్ చేసుకోవడానికి బేగంపేట అండి. హకీంపేట అనేది రాష్ట్రపతి వాళ్ళకండి. ఇది మనం వికీపీడియా చూసి చెప్తుందండి. బెంగళూరు, నాదర్గుల్, శంషాబాద్, సో ఇవన్నీ హైవేకి దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్లు అండి.
సో నవంబర్ 2000లో నారా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సైడ్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ ఎస్టాబ్లిషింగ్ ఇట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అంటే ఇప్పుడు మాకు ఇది 1991 నుంచి అలా స్టార్ట్ అయింది. 2000లో చిన్న ఎంఓయూ జరిగిందండి. సో 74% మనకి జిఎంఆర్ అండి, మిగతా 26% స్పైక్, అందులో 13% ఏఏఐ, ఇంకా 13% గవర్నమెంట్ అండి. సో 2003లో షేర్ హోల్డర్స్ అగ్రిమెంట్ జరిగింది. సో ఇదంతా మనకి వికీపీడియాలో ఉందండి. సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, సోనియా గాంధీ గారు ఇనాగ్రేషన్ మార్చ్ 14, 2008లో కూడా జరిగిందండి. ద ప్రాజెక్ట్ వాజ్ ఫార్మ్డ్ వెన్ వైఎస్ రాజశేఖర రెడ్డి. పవర్ అండ్ కన్స్ట్రక్షన్ బిగన్ బై జిఎంఆర్ అండ్ 16 మార్చ్ 2025 అండి. సోనియా గాంధీ ఫౌండేషన్ స్టోన్. ద నేమింగ్ రిజల్టెడ్ అపోజిషన్ ఫ్రమ్ ద తెలుగుదేశం పార్టీ అట్ బేగంపేట ఎయిర్పోర్ట్. టీడీపీ ఫౌండర్ ఎన్టీ రామారావు. సో మనకి వికీపీడియాలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉందండి. సో లేటెస్ట్ డెవలప్మెంట్స్ 2019 ఎలా ఉంది. సో అలా మెల్లికి నేను కొంచెం చూపిస్తానండి. అంటే ఇక్కడ ఎవరైనా ఏమైనా అంటారేంటో భయంగా మెల్లిగా వికీపీడియా చూసి చెప్తాను. సో ఫెసిలిటీస్ పరంగా చూసుకుంటే టెర్మినల్ బిల్డింగ్, అలాగే స్ట్రక్చర్ స్ప్రెడ్ ఓవర్ 2200 హెక్టార్లు. ఎయిర్పోర్ట్ 300 ఎకరాలు ల్యాండ్ సైడ్ ఫెసిలిటీస్. రన్వే 2 రన్వేలు ఉన్నాయండి. 45 మీటర్స్ ఒకటి, ఇంకోటి 60 మీటర్స్ అండి. చదువుతుంది ఎంతకి ఇచ్చారు చూడు. మనకి బ్రిటిష్ ఎయిర్వేస్, చాలా ఎయిర్వేస్ వస్తానండి ఇక్కడికి. ఎమిరేట్స్ దుబాయ్, ఇథియోపియన్ దుబాయ్, గల్ఫ్ ఎయిర్లైన్స్. సో మన ఎగ్జిట్ వైపు వెళ్ళిపోతున్నామండి. సో బిల్డ్ క్వాలిటీ చాలా ఎక్సలెంట్ ఉందండి. మనకి జిఎంఆర్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేస్తారని మనం ఆశిస్తున్నామండి. ఆల్రెడీ మ్యాక్సిమం 80% వర్క్ జరుగుతుంది. మన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ మనకి రామ్మోహన్ నాయుడు గారు వెళ్ళిన ప్రతిసారి, శ్రీకాకుళం వెళ్ళిన ప్రతిసారి, మళ్ళీ వైజాగ్ వచ్చిన ప్రతిసారి విజిట్ చేయడం బట్టి చాలా స్పీడ్గా అవుతుంది. మనకేంటంటే ఒక 1 year కన్నా అలా అనుకున్న టార్గెట్ కన్నా చాలా ఫాస్ట్గా చేస్తున్నారండి. సో ఇది చాలా ఎయిర్పోర్ట్లు కట్టారు కానీ ఎంత స్పీడ్గా జరగడం ఇదే అండి. కొంతమంది మొన్న ఒక అతను నేవీ ఆఫీసర్ చెప్పారు మనకి. సో దీని చుట్టుపక్కల ఎయిర్పోర్ట్ వచ్చాక చాలా మనకి టూరిజం పరంగా కానీ, అలాగే హోటల్స్ కానీ, హాస్పిటాలిటీ చాలా డెవలప్ అయ్యాయండి. సో మనకి ఇక్కడ ఈ చుట్టుపక్కల మొత్తం మనకి రెంటల్ ఇన్కమ్ జనరేట్ అయ్యేది. ఇక్కడ కార్గో గేట్ కూడా ఉన్నది. సో దాని ప్రకారంగా చాలా ఎక్కువ రియల్ ఎస్టేట్ పరంగా భూముల రేట్లు అనేది విపరీతంగా పెరిగాయి. సో మనకి భోగాపురం సరౌండింగ్స్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే, ఇది కొంచెం హైదరాబాద్కి దూరమే, ఎక్కువసేపు పడుతుంది. కానీ ఎయిర్పోర్ట్ వచ్చాక చాలా ఫెసిలిటీస్ ఇక్కడ వరకు వచ్చాయండి. మనకి చుట్టుపక్కల అన్ని చాలా హోటల్స్, అంటే మనకు వరల్డ్లోనే ట్రావెలింగ్ పరంగా ఒక 4th ప్లేస్లో ఉందండి. సో మనకి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది బీచ్ రోడ్లో మనకి మూలపేట నుంచి రోడ్డు పడితే చాలా దగ్గర వస్తుందండి. మనకు ఒక 40 km లోపు వైజాగ్ నుంచి వెళ్ళిపోవచ్చు. అంటే కొంతమందికి దూరంగా ఉండడం వాస్తవమే. మనకి అనకాపల్లి వాళ్ళు మనకి సబ్బవరం హైవే
ఆనందపురం ఎక్కిపోతారు. ఇవేట్రా సరే. సో మనకి వైజాగ్ నుంచి చూసుకుంటే బీచ్ రోడ్ పరంగా డెవలప్ అయ్యి ఫ్యూచర్ లో ఒక 7-10 ఇయర్స్ లో మెట్రో గానీ కనెక్ట్ అయిపోతే చాలా స్పీడ్ గా ఉంటదండి. సో ప్రపోజల్స్ కూడా మనకి అన్ని విధాలుగా కనెక్టింగ్ పెంచడానికి చాలా చాలా రోడ్లు మన విఎంఆర్డి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. అన్ని రోడ్లు అందుబాటులోకి వస్తే కొంచెం టైం పట్టొచ్చు కానీ సో ట్రాన్స్పోర్టేషన్ చాలా ఈజీగా ఉంటదండి. సో మనకి అలాగే భోగాపురం వరకు చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు. ఒక్క నిమిషం. సో మనకి ఇక్కడ తాజ్ హోటల్స్, క్రిస్మస్ గ్రీటింగ్స్, సో మనం మాక్సిమం వీడియో అంతా చూపిస్తున్నాం అండి. మనకి ఇదంతా టాక్సీవే. సో జిఎంఆర్ రాజీవ్ గాంధీ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. సో మాక్సిమం లోపల బయట అంతా కవర్ చేస్తాం. ఏరో ప్లాజా, సో మనకి ఎయిర్పోర్ట్ కి ఇలా ఎక్కువ రేంజ్ రోవర్ కార్లు, ఓన్ కార్స్ ఎలా వస్తాయి, అలాగే మనకి బయట బస్సెస్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. సో ఎయిర్పోర్ట్ ఇన్సైడ్ ఎలా ఉంటది, అవుట్ సైడ్ ఎలా ఉంటది, సో అన్ని మనం చూపించడం. మనకి ఇప్పుడు బయట జెండా, సో మీకు బయట కొన్ని కార్గో కూడా కనిపిస్తాయండి, అది కూడా చూపిస్తాను. మన కాన్సెప్ట్ ఏంటంటే మన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫ్యూచర్ లో ఎలా ఉంటది, సో దాని గురించి చూపించాలి. చుట్టుపక్కల డెవలప్మెంట్స్ అనేవి మనం వేరే వీడియోలో చెప్పుకుంటామండి. సో మనం ఫ్లైట్ దిగినంటే మనకి బస్ ఫెసిలిటీ ఉందండి. మనకి ఎలక్ట్రికల్ బస్సు మెట్రో లగ్జరీ మనం జేఎన్టీ వరకు వెళ్తున్నాం. సో మరొకసారి బయట ఎగ్జిట్ మన ఎయిర్పోర్ట్ కార్గో టెర్మినల్స్ ఎలా ఉంటాయి ఏంటనేది మీకు చూపిస్తానండి. సో భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా అంటే ఈ చుట్టుపక్కల ఏ విధంగా డెవలప్ అయిందో భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టూ కూడా ఆ విధంగా డెవలప్ అవుతుంది. సో అది కూడా మీకు చుట్టుపక్కల కొంతవరకు చూపిస్తాను. అంటే చాలా మంది భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టూ ఏముంటది అనుకునే వాళ్ళకి ఈ వీడియో చూసారనుకోండి మీకు ఒక క్లారిటీ ఉంటది. ఏ ఏ డెవలప్మెంట్స్ వస్తాయి, ఒక ఎయిర్పోర్ట్ వస్తే ఏ విధాలుగా డెవలప్ అవుతుంది. ఆల్రెడీ మనకి ఎయిర్పోర్ట్ వచ్చాక చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ అనేవి వచ్చాయండి మనకి. అలాగే భోగాపురం దగ్గర ఐటీ పార్క్ 300 ఎకరాలు ఇచ్చారు. అలాగే అది మొత్తం విజయనగరం, విశాఖపట్నంలో ఉన్న అన్ని మనకి సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తున్నాయి. సో చుట్టుపక్కల చాలా తాజ్ హోటల్స్ అన్నీ అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గరే కన్స్ట్రక్షన్ అవుతుందండి. ఎయిర్పోర్ట్ కొన్ని బీచ్ దగ్గరలోనే మీకు అన్ని చూపిస్తాను. మీకు తర్వాత వేరే వీడియోలో భోగాపురం వెళ్ళేటప్పుడు అవన్నీ చూపిస్తాను. సో ప్రస్తుతానికి మన ఎయిర్పోర్ట్ హైదరాబాద్ లోపల బయట ఏ విధంగా డెవలప్ చెందే మన టెర్మినల్స్ అన్ని, అలాగే చుట్టుపక్కల ఏ ఏ డెవలప్మెంట్స్ హోటల్స్ అన్ని ఉన్నాయి. సో అలాంటిది మీకు మళ్ళీ నేను చూపిస్తాను, పాస్ చేస్తాను. సో మనకి బయట అలా ట్యాక్సీలు ఉంటాయండి ఎక్కువ. సో మనకి కొంత లెంత్ వీడియో కానీ అంటే ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ఏమేమి ఉంటది అంటే మన భోగాపురం ఎయిర్పోర్ట్ బేస్ చేసుకుని
అంటే ఇది మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ చూస్తే మనకు ఒక ఐడియా వస్తుందండి. ఇది తెలంగాణలో పెద్ద మనకి ఎయిర్పోర్ట్ అండి. 5,500 ఎకరాలు. భోగాపురం కూడా 2,200 ఎకరాలు. సో అలాగే 500 ఎకరాల్లో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ. సో మనకి అంటే మనకి అంటే 250 ఫీట్ రోడ్ ఒకటి మనకి కన్స్ట్రక్షన్ అవుతుంది కదండి భోగాపురం ఎయిర్పోర్ట్ నేషనల్ హైవే నుంచి. అది ఈ విధంగా ఉంటది. దాని పక్కన ఉన్న సర్వీస్ ఉంది కదండి 40 ఫీట్ 40 ఫీట్ అవి ఈ విధంగా ఉంటదండి. సో మనకి అది టెర్మినల్. సో ఇది మనకి మెయిన్ రోడ్కి వచ్చాం. సో అదంతా ఎయిర్పోర్ట్కి వెళ్ళే రూట్ అండి. సో ఇది పైనుంచి వెళ్ళేది డైరెక్ట్ గా చూడండి టాక్సీస్ అన్ని. అంటే మనకి భోగాపురం ఎలా ఉంటది అనే దానికోసం మనం ఈ వీడియో తీస్తున్నాం. సో ఇదంతా ఈ గేట్ అన్ని ఎయిర్పోర్ట్ కి సంబంధించినవేనండి. ఇదంతా ఎయిర్పోర్ట్ వరకు ఇదంతా ఉంటుంది. సో బయట వెహికల్స్ కు ఇదంతా ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చే వెహికల్స్. ఇదంతా ఎయిర్పోర్ట్ పరిధిలోకి ఉంది. సో ఇక్కడ వరకు మీకు చూపిస్తానండి ఎయిర్పోర్ట్ అది ఎక్కడ వరకు ఉన్నది అనేది మొత్తం చూపిస్తాను. సో ఇదంతా ఎయిర్పోర్ట్ కి వచ్చేది. సో మనకి మన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ముందు ఇలా ఒక ఎంట్రన్స్ కడుతున్నారండి టెర్మినల్ కి ముందు. సో ఈ విధంగా అంటే డెవలప్ చేస్తారు. అంటే కొంచెం డిజైన్ అయితే మారొచ్చు కానీ అంటే ఎంట్రీ ఎగ్జిట్ ఏ విధంగా వస్తాయి అనేది మీకు రఫ్ ఐడియా కోసం. అంటే మనకి ఏదైనా ఒకటి కొత్తగా కడితే దాని ముందు ప్రీవియస్ చూస్తే ఒక అవగాహన ఉంటది కదా. సో ఇదంతా జిఎంఆర్ వాళ్ళు డెవలప్ చేసిన రోడ్డేనండి. ఇది ఓన్లీ ఎయిర్పోర్ట్ కోసం వేస్తున్న రోడ్ ఇది. సో మన భోగాపురంలో కూడా ఇలాగే సేమ్ 250 అడుగుల రోడ్డు, అలాగే సర్వీస్ రోడ్డు 40, అటుపక్క 40, మొత్తం 330 అడుగుల రోడ్ ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో మాక్సిమం వర్క్ అయ్యిందండి. సో ఈ విధంగా అక్కడ మనకి చెట్లు కూడా వేశారు. ఎయిర్పోర్ట్ కి సంబంధించిందే. సో ఎయిర్పోర్ట్ కి సంబంధించిన పరిధి ఎంత వరకు ఉందో అదంతా మీకు చూపిస్తానండి. సో ఫ్యూచర్ లో మన భోగాపురం కూడా ఈ విధంగా చూడండి ఆ చెట్లు లైన్ ఉన్నాయి కదా. మనకి నాగార్జున గారి సినిమాలో పలుకురు ప్రేమ కోసమేరా ఆ పాట ఉంటది కదా, అందులో ఇక్కడే షూటింగ్ జరిగిందండి. మన అప్పుడు ఆ సాంగ్ చూస్తే మనకు అర్థం అవుద్ది ఇదే చెట్లు. ఆ సినిమా పేరు ఏం పేరు తెలియదు. ఆ పాట మాత్రం అందరికి బాగా నోటెడ్. నేనంటే కాదన్న లేడీసే లేరమ్మా. ఆ సాంగ్ లో షూటింగ్ అంతా ఇక్కడే జరిగింది. సో 2008లో నార్మల్ గా ఉండేదండి. తర్వాత నుంచి బాగా డెవలప్ అయింది. ఎందుకంటే మన భోగాపురం సైడ్ కూడా మనకి గుడుపల్స్ అటువైపు రోడ్లకి ఆ విధంగానే వేశారు. సో ఎయిర్పోర్ట్ రోడ్ ఇదంతా ఎయిర్పోర్ట్ అప్రోచ్ రోడ్డు. అంటే బయట వెహికల్స్ కి దీనికి సంబంధం లేదు, ఓన్లీ ఎయిర్పోర్ట్ కోసం వచ్చే వెహికల్స్. సో అంతా ఎయిర్పోర్ట్ సంబంధించిన పనులు. సో మెయిన్ సిటీకి ఏ విధంగా కనెక్ట్ అవుతుంది అనే దానికోసం మొత్తం ఇది కూడా అంతే పెద్దది ఉందండి. సో మన భోగాపురంతో పోల్చుకుంటే కొంచెం రోడ్డు తక్కువలా ఉంది ఇది. సో ఇదంతా ఎయిర్పోర్ట్ ల్యాండ్ అంటే సో ఆ బ్లూ రేకులు ఉన్నదంతా మందేనండి. మందే అంటే మనకి జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి, రాజీవ్ గాంధీ. సో మన భోగాపురం కూడా ఈ రోడ్డు ఇదంతా ఎయిర్పోర్ట్ కంట్రోల్ లోకి వస్తుంది.
సో మనకి గ్రీనరీ చాలా బాగా చేశారు, ప్లాంటేషన్ అంతా బాగుంది. అటువైపు కూడా సోలార్ కి సంబంధించినవి ఏవో ఉన్నాయి. సోలార్ ప్లాంట్ ఉంది. సో ఎయిర్పోర్ట్ రోడ్డు కంప్లీట్ అయ్యాక దీన్ని ఆపుతామండి. అంటే మనకి ఎయిర్పోర్ట్ లో బస్సు ఎక్కా. సో నెక్స్ట్ మనకి వైజాగ్ లో కూడా భోగాపురం ఎయిర్పోర్ట్, భోగాపురం నుంచి విజయనగరంకి, భోగాపురం నుంచి అలాగే ఆర్టీసీ కాంప్లెక్స్ కి సో బస్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయండి. చార్జెస్ ఇప్పుడు ప్రజెంట్ అయితే బస్సుకి 400 తీసుకున్నారు మన కూకట్పల్లి వెళ్ళడానికి. సో చార్జెస్ అయితే ఎక్కువ ఉండొచ్చు, కానీ అంటే మెట్రో కనెక్టివిటీ వచ్చేంత వరకు మనం బై బస్సెస్ యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనకి క్యాబ్లో కొంచెం అమౌంట్ ఎక్కువ ఉంటుంది. మన క్యాబ్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. సో ఏదైనా మనకి కొన్ని డెవలప్మెంట్స్ కావాలంటే కొన్ని ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. అన్నిటికీ మనం డేర్ చేయాలండి. ఇంక మన భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది కొంచెం పర్లేదు. వైజాగ్ సిటీలో ఉన్న వాళ్ళకి కొంచెం బీచ్ రోడ్ లో వెళ్ళిపోతే మనకి ఏం లేదండి. ఆర్కే బీచ్ నుంచి రుషికొండ మనకు 10 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడి నుంచి భీమిలి 26 కిలోమీటర్లు. అక్కడి నుంచి మనకి సాగరమాల ప్రాజెక్ట్ లో భాగంగా తూర్పు తీరం మనకి కోల్కతా నుంచి మన కన్యాకుమారి వరకు, అలాగే పశ్చిమ తీరం మనకి గుజరాత్ నుంచి అరేబియా సముద్రం ఆనుకొని అలాగే కేరళ తిరువనంతపురం వరకు సాగరమాల పోర్టులు కనెక్టివిటీ చేస్తూ ఒక రోడ్డు వేయాలండి. ఆ రోడ్డులో భాగంగా ప్రస్తుతానికి మన ఆంధ్రప్రదేశ్ కి మూలపేట నుంచి మనకి భీముల వరకు 4 lanes హైవే ప్రపోజల్ ఉంది. అది కనెక్ట్ అయిపోతే చాలా ఫాస్ట్ ఉంటుందండి. సో మనకి ఈ ఎయిర్పోర్ట్ రోడ్డు కొంతవరకు ఇంకా ఉంది. సో ఆ ఎయిర్పోర్ట్ కి ఆనుకొని ఏ విధంగా ఉంది. సో రోడ్ అయిపోయాక సిటీ అక్కడి నుంచి ఏ విధంగా డెవలప్ అయింది అంటే ఎయిర్పోర్ట్ కి ఒక 10 km రేడియస్ లో చాలా అద్భుతంగా డెవలప్ అవుతుందండి. ఏ సిటీ చూసుకున్నా ఇప్పుడు బెంగళూరు చూసుకుంటే బెంగళూరులో సిటీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎయిర్పోర్ట్ సరిపోవట్లేదండి. అది ఇంకా పెద్దది కావాలని చూస్తున్నారు, మన కెంపుగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఇంకా ఫ్యూచర్ భావితరాలు దృష్టిలో పెట్టుకొని సో పెద్దదే కన్స్ట్రక్షన్ చేశారు. ఇంకా మన ఆంధ్రప్రదేశ్ లో ఫ్యూచర్ లో ఎయిర్పోర్ట్ లో మూలపేట ఎయిర్పోర్ట్, పిఠాపురం ఎయిర్పోర్ట్, అలాగే ఇంకా మరి ఇంకొక 20-30 సంవత్సరాలు ప్రతి జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ ఉన్న ఆశ్చర్యపోవసరం లేదు. సో అప్పుడు మెయిన్ అనేది అన్ని డొమెస్టిక్ ఉంటాయి కానీ ఇంటర్నేషనల్ తక్కువ ఉంటాయి. సో మనకి భోగాపురం అనేది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఉంది. సో మనకి ఇక్కడ నుంచి ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని థాయిలాండ్ కానీ, సింగపూర్, శ్రీలంక కొన్ని కంట్రీస్ కి వైజాగ్ నుంచి పర్మిషన్ లేదు. సో ఇదంతా ఎయిర్పోర్ట్ కి సంబంధించింది. అంటే ఇంకా ఈ రోడ్డు అంటే బయట వెహికల్స్ ఏం రావట్లేదు ఎయిర్పోర్ట్ కి సంబంధించింది తప్ప. సో సిటీ కూడా చివరి వరకు బాగా డెవలప్ అయిందండి. అంటే మనకి ఫ్యూచర్ లో భోగాపురం, పోస్ట్పేట, అటుపక్క పైడిభీమవరం వరకు భోగాపురం అంటే ఇటుపక్క ఒక 50 km, అటుపక్క 50 km ఫుల్ డెవలప్ అవుతుందండి. అటుపక్క చూడండి ఆ బిల్డింగ్స్ అన్ని. సో ఇక్కడ పాజ్ చేస్తాను. సో ఇదండి మన ఎయిర్పోర్ట్ రోడ్ నుంచి నార్మల్ రోడ్డుకి మనం ఎంటర్ అయిపోయాం. అంటే ఈ చుట్టుపక్కల ఎయిర్పోర్ట్ దగ్గరలో చూడండి హోండా షోరూమ్, అలాగే కన్వెన్షన్ హాల్స్, మారుతి సుజుకి, నెక్సస్ షోరూమ్. అంటే చుట్టుపక్కల కొంతవరకు ఏ డెవలప్మెంట్స్ ఉన్నాయనేది చూపిస్తాం. అంటే మరీ మనం ఎక్కువ దూరం వచ్చేలేదు, జస్ట్ ఎయిర్పోర్ట్ నుంచి 2 km వచ్చాం. సో అక్కడ వరకు మనకి ఏ విధంగా చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఏంటేంటి ఉన్నాయో, పెద్ద పెద్ద హోటల్స్ అవన్నీ మీకు చూపిస్తానండి. తర్వాత ఫాస్ట్ గా క్లోజ్ చేసేస్తాను. సో మనకి ఎయిర్పోర్ట్ దగ్గరలోనే ట్రాఫిక్ స్పీడ్ గా ట్రాఫిక్ లో ఉండకుండా రావడానికి ఔటర్ రింగ్ రోడ్ అనేది తెలంగాణ ప్రభుత్వం వేశారండి. సో మనకి అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు కానీ, కేసీఆర్ కానీ, ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు కానీ, సో ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు, అలాగే మన భోగాపురం కూడా మనకి డబుల్ డెక్కర్ కింద తయారు చేయడానికి మెట్రో. అంటే ఫ్లైఓవర్ ఇంచుమించు చాలా ఎక్కువ దూరం, డైరెక్ట్ భోగాపురం వరకు ఒక ఫ్లైఓవర్. ఒకటి ఏంటంటే మెట్రోకి కింద, దానిపైన అదే మామూలు ఇప్పుడున్న NH-16 పైన
ఫస్ట్ ఫ్లోర్ లో అంటే ఫ్లోర్ వైజ్ చూసుకుంటే మనకి ఈ వెహికల్స్ ఉంటాయి అంటే ఎక్కడ ఇంకా సిగ్నల్స్ లేకుండా డైరెక్ట్ గా ఒక 1 అవర్ లో చేరుకునే విధంగా రూట్ ఉంటది. అలాగే నెక్స్ట్ మనకి డైరెక్ట్ మెట్రో కూడా శీలానగర్ నుంచి మనకి స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మది నుంచి భోగాపురం. సో ఆ విధంగా వెళ్ళేటట్లు మీకు కొంచెం మళ్ళీ పార్క్ చేసి చూపిస్తానండి. సో ఓఆర్ఆర్ అండి, అవుటర్ రింగ్ రోడ్. సో పైకి కనిపిస్తున్నంత అవుటర్ రింగ్ రోడ్. సో డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ కోసమే అవుటర్ రింగ్ రోడ్ నిర్మించారు. సో మన అవుటర్ రింగ్ రోడ్ పైన ఎక్కామండి. సో ఇలా డెవలప్మెంట్ చూడండి, చుట్టుపక్కల మొత్తం ఇల్లులన్నీ కన్స్ట్రక్షన్ అయిపోయాయి. సో నెక్స్ట్ సో ఇదంతా అవుటర్ రింగ్ రోడ్ మన ఎయిర్పోర్ట్ కోసం. సో మనకి రైట్ సైడ్ చూపిస్తాను కన్స్ట్రక్షన్స్ అన్ని. సో ఇదండి ఇంతవరకు మీకు నేను చూపించింది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ అండి, తెలంగాణ. సో జస్ట్ మనం ఎయిర్పోర్ట్ లోపల బయట అలాగే రోడ్డు మీదకి వచ్చినంత వరకు ఏ విధంగా ఉన్నది, ఈ కింద అడుగుల రోడ్డు ఉందా, సో చుట్టుపక్కల ఏంటంటే ఉన్నాయనేది చూపించండి. సో మన కాన్సెప్ట్ ఏంటంటే ఏదైనా ఒక డెవలప్మెంట్ చూపించడం, అలాగే మనకి కూడా విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, అలాగే విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ, అలాగే డిటిసిపి డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ వాళ్ళు వేసిన మనకి మొత్తం 1983 నుంచి ఇప్పటి వరకు వేసిన ఉడా లేఅవుట్లు అన్నిటిని, అలాగే డిటిసిపి లేఅవుట్లు అన్నిటిని మనం వీడియో తీసి మన యూట్యూబ్ లో పెట్టడం. సో మీరు ఎవరైనా ఎన్ఆర్ఐలు కానీ అలాగే వేరే స్టేట్ లో ఉండే వాళ్ళకి కానీ మనకి ఆ లేఅవుట్ చూస్తే ఆ లేఅవుట్ షూట్ చేసి దాని ప్రైజ్ ఎలా ఉంది ప్రస్తుతం, అలాగే దాని చుట్టుపక్కల ఏ డెవలప్మెంట్స్ వచ్చాయి, సో అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాగుంటుంది. అలాగే నా మెయిన్ థీమ్ అంటే మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనివర్సిటీ కానీ అలాగే లేదు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కానీ ఏదైనా ఒక డెవలప్మెంట్ వచ్చిందంటే ఆ డెవలప్మెంట్ ఏంటి, దాని చుట్టుపక్కల ఏ లేఅవుట్లు ఉన్నాయి, ఎంత ప్రైజెస్ లో ఉన్నాయి తీసుకోవడం కోసం మెయిన్ ఉద్దేశం. నా మెయిన్ నా సబ్స్క్రైబర్స్ అలాగే నా వీడియోస్ చూస్తున్న వ్యూవర్స్ అందరికి మనకి సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈ రోజు జనవరి 10వ తేదీన నేను షూట్ చేశాను. సో మీరేంటంటే మొత్తం మనం ఫైనాన్షియల్ గా అడ్వైజ్ కోసం అంటే ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అండి నేను, ఏపీ గవర్నమెంట్ ఆధార్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అండి. సో ఈ 3 జిల్లాల్లో మొత్తం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, మీకు ఏది ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అనేది చెప్పడం నా భాగం. మీరు ఇప్పటి నుంచి అలాగా నా మెయిన్ కాన్సెప్ట్ ఈఎంఐలో మీరు కార్లు బైక్లు అలాంటివి ఏ విధంగా అయితే కొనుక్కుంటున్నారో, మీరు తక్కువ చిన్న వయసు ఎర్నింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మీరు ఒక 3-4 లక్షలు కొంత పెట్టుకోగలిగితే మీకు చాలా ఉడా ప్రాపర్టీస్ అన్ని లోన్ వస్తాయండి. మీరు తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 40,000 శాలరీ అనుకుంటే 15,000 మీరు ఈఎంఐ కట్టుకోగలిగితే ఒక 10-15 ఇయర్స్ మీకు ఒక ప్లాట్ మీ సొంతం అవుతుంది. అలాగా లేట్గా మీరు ప్లాట్లు కొనడం 40 సంవత్సరాల కానీ ఎక్కువ పడలేదు. అదే మీరు ఒక 20s లోనే స్టార్ట్ చేశారంటే మీరు ఖచ్చితంగా మీరు 60 years కి అంటే ఎవ్రీ 10 years కి ఒక ప్లాట్ మీరు కొనుక్కోగలరండి. అంటే 30, 40, 50, 60 అంటే ఒక 4 ప్లాట్లు. అలాగే మీ అదృష్టం బాగుంటే ఇంకా 2-3 ప్లాట్లు కొనుక్కోవచ్చండి. సో అది ఏంటంటే ఒక 200 గజాలు మీరు కొనుక్కోగలిగితే అదే మీకు ఫ్యూచర్ లో ఒక్కొక్క ప్లాట్ ఒక ₹1,00,00,000తో సమానం. మీ పిల్లల భవిష్యత్తుకి చాలా బాగుంటుంది, మీ ఎడ్యుకేషన్ కి భరోసా ఉంటుంది. సో ఈ 3 జిల్లాల్లో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలో మీరు ఎవరైనా ప్లాట్లు అమ్మాలన్నా కొనాలన్నా కాంటాక్ట్ చేయండి. మా ఫోన్ నెంబర్ 9550048847. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రియల్ హరి అని ఉండదు. మీ బంధుమిత్రులు కుటుంబ సభ్యులకి ఎవరికైనా ఏదైనా అమ్మాలన్నా కొనాలన్నా నన్ను సజెస్ట్ చేయండి. సో ఇదండి 2026లో మనం ఫస్ట్ ట్రిప్ ఫ్లైట్ డొమెస్టిక్ ట్రిప్
చిన్న మన రియల్ ఎస్టేట్ పని మీదే చిన్న అగ్రిమెంట్ కోసం శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చాం, హైదరాబాద్ సడన్ గా. అదే పనిలో భాగంగా మనం షూట్ చేసుకుంటామండి. లాస్ట్ టైం బ్యాంకాక్ వెళ్ళేటప్పుడు ఆ ఎయిర్పోర్ట్ షూట్ చేసాం. అంతకుముందు భువనేశ్వర్ వెళ్ళేటప్పుడు భువనేశ్వర్ ఎయిర్పోర్ట్. అంటే మనకు భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుంది కాబట్టి మనం మిగతా ఎయిర్పోర్ట్లు ఎక్కడెక్కడికి వెళ్తామో దాన్ని షూట్ చేసి మన కంపారిజన్ కోసం ఉంది. సో అందరికి సంక్రాంతి మరియు కనుమ, భోగి శుభాకాంక్షలు అండి, న్యూ ఇయర్ శుభాకాంక్షలు అండి. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్ అండి. జై హింద్, జై హింద్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ఇక్కడ ఉంది. సిక్కిం వెళ్ళదు. పెడుతుంది. तो ध्यान दीजिए सभी यात्रियों से निवेदन है कि अपने स्थान पर बैठे रहें, कुर्सी की पेटी बांध रखें. रिक्वेस्टिंग ऑल कस्टमर्स रिमेन सीटेड विद देयर सीट बेल्ट फास्टेन. थैंक यू. तो ध्यान दीजिए हैदराबाद में आप सभी का स्वागत है. धन्यवाद. लेडीज एंड जेंटलमैन, वेलकम यू ऑल इन हैदराबाद. थैंक यू. లోపల తీయచ్చా? अब आप मोबाइल फोन्स का इस्तेमाल कर सकते हैं. सीट बेल्ट साइन बंद होने और विमान के रुकने तक आप अपने स्थान पर बैठे रहें. कृपया सामान कक्ष सावधानी से खोलें. You may now use your mobile phones. We request you to please remain seated until the seat belt sign has been switched off. Please be careful while opening the overhead bins, as items may have moved during the flight. కదరా షార్ట్స్ కదా.
ఇటు వచ్చేస్తా ఎయిర్పోర్ట్ అంతా తీసుకొని వస్తారా? ఆలోచింది. పెట్టి మంచిది. Passengers are requested to please remain seated. Cabin crew, disarm all slides. एक Thank you. घंटा लेट चाली बैठेंगे ना, 1 घंटा एक डेढ़ बारह ही बताएंगे ना 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 दूसरी फ्लाइट है आपको फ्लाइट तो चेंज हुई నేను కొనుక్కోవాలి కర్ర. చూసుకొని మాట్లాడుతున్నాం.